హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 రాసిన విద్యార్థులకు కీ అయితే రిలీజ్ చేశారు. ఈ కీ ద్వారా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కౌంట్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను. లేటెస్ట్ అప్డేట్లో డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ ఫర్ టీజీ ఐసెట్ 2025 ఫ్రమ్ 21st June 2025 టు 26th June 2025. కీ వచ్చేసి 21st నుంచి 26th వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కీ అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26th June 2025 ఈవినింగ్ 5 PM. సో ఇక్కడికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత కిందికి వచ్చేస్తే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు కంప్యూటర్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వస్తుందో ఆ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అని కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది, మీరు పెట్టిన ఆన్సర్ యువర్ చూస్ ద ఆన్సర్ అని రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ రెండు మ్యాచ్ అయితే మార్క్స్ని కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, ఫైనల్ స్కోర్ ఈజ్ సబ్జెక్ట్ టు నార్మలైజేషన్ ప్రాసెస్. ఈ యొక్క టీజీ ఐసెట్ అనేది 3 సెషన్లో కండక్ట్ చేసిరు కనుక ఏ సెషన్కి అయితే టఫ్గా వచ్చిందో ఆ సెషన్కి 1 or 2 మార్క్స్ యాడ్ అవుతాయి, 2 or 3 డిపెండింగ్ ఆన్ ద టఫ్నెస్ లెవెల్ అనమాట. నార్మలైజేషన్ అంటే టఫ్ వచ్చిన వాళ్ళ అన్యాయం జరగకుండా అందరికీ ఈక్వల్ న్యాయం జరిగేటట్టు ఒక ఫార్ములా యూజ్ చేసి టఫ్ వచ్చిన వాళ్ళకి 1 or 2 మార్క్స్ యాడ్ అయితే చేస్తారు. ఇదే నార్మలైజేషన్. సో మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏదైనా రాంగ్ అనిపిస్తే మీరు కీ అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ కీ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసి కీ అబ్జెక్షన్స్కి ఈసారి ఫ్రీగా ఇవ్వట్లేదండి, కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికైతే మనీ అడుగుతున్నారు. మీది కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే 500 మీరు పే చేసింది మళ్ళీ రిటర్న్ వస్తాయి. మీరు కీ అబ్జెక్షన్స్ కనుక తప్పు పెట్టుకుంటే మీ 500 రూపీస్ అయితే మీకు రావు. ఇక్కడ ఇచ్చిర్రు అదే, కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే మీకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ కరెక్ట్ తెలిస్తేనే 500 రూపీస్ పే చేసి కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. కరెక్ట్ అయితే మీకు రిటర్న్ వస్తాయి, లేకపోతే మీ 500 పోయినట్టే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.